హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టెట్కమ్ టీఆర్టీ 2018 పేపర్ ఎస్జిటి 20వ తేదీ జరిగినటువంటి పేపర్ ఇది షిఫ్ట్ 2. దీనిలో వచ్చినటువంటి బిట్లు చూద్దాం. మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఆర్ డై అనే నినాదం ఈ ఉద్యమ కాలంలో ఇవ్వబడింది. డూ ఆర్ డై అనే నినాదం ఈ ఉద్యమ కాలంలో ఇవ్వబడింది. క్విట్ ఇండియా ఉద్యమము. ఈశాన్య ఋతుపవనాలను సాధారణంగా ఇలా అంటారు. ఈశాన్య ఋతుపవనాలను సాధారణంగా శీతాకాల ఋతుపవనాలు అంటారు. కేంద్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ఈ మంత్రిత్వ శాఖ పరిధి క్రిందకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ఈ మంత్రిత్వ శాఖ పరిధి క్రిందకి వస్తుంది. ఆర్థిక శాఖ. భారతదేశంలో స్పీడ్ పోస్ట్ సర్వీస్ ప్రారంభించబడిన సంవత్సరము. భారతదేశంలో స్పీడ్ పోస్ట్ సర్వీస్ ప్రారంభించబడిన సంవత్సరం 1986. ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం అందించినప్పుడు ఇచ్చే పథకం. ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం అందించినప్పుడు ఇచ్చే పథకం రజత పథకం. భారతదేశంలో గ్లోబల్ లెర్నింగ్ అండ్ అబ్జర్వేషన్ టు బెనిఫిట్ ది ఎన్విరాన్మెంట్ను అమలు పరుస్తున్న ఈ ఏజెన్సీ ఇచ్చట కలదు. భారతదేశంలో గ్లోబ్ను అమలు పరుస్తున్న ఏజెన్సీ ఇచ్చట కలదు. ఢిల్లీ. పద్మ అవార్డుల్లోని కేటగిరీల సంఖ్య. 3. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో ద్విశతకాన్ని చేసిన మొదటి ఆటగాడు. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ద్విశతకాన్ని అంటే డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు సచిన్ టెండూల్కర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. టర్కీ దేశపు కరెన్సీ లిరా. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించిన సంవత్సరం. 1916. భారత జాతీయ సైన్స్ అకాడమీ ఇక్కడ కలదు. న్యూఢిల్లీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకుంటారు. మై ట్రూత్ అనే గ్రంథ రచయిత ఇందిరాగాంధీ గారు. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు. ది హేగ్. 2016 ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజత పతక విజేత. 2016 ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజత పతక విజేత పివి సింధు. 2018 నోబెల్ శాంతి బహుమతి విజేతలు. 2018 నోబెల్ శాంతి బహుమతి విజేతలు డాక్టర్ డెనిస్ ముక్వెగి మరియు నదియా మురాద్. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని నగరం. అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి. చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం. 1739. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాంచీలో ఆయుష్మాన్ భారత్ ప్రారంభించిన తేదీ. సెప్టెంబర్ 23, 2018. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ హంటర్ కమిషన్. ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ లేదా రికార్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆవర్జ పుస్తకము. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే ఏమంటారు?
సకారాత్మక ఒత్తిడి. స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేది ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి. స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేది ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి. కండరాలు. ప్రాథమిక పాఠశాలను ఈ పరిధిలో అన్ని జనావాసాలకు అందుబాటులో తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం. 2 కిలోమీటర్లు. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య 7. ఎన్సీఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్ పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు. ఎన్సీఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్ పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు. యూజీసీ. సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించింది. సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించింది. లాంగ్మ్యాన్ కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. 2011 ప్రొవిజన్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు. 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు +1.64%. ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్. క్రింది వానిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు. క్రింది వానిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కానిది. వికాసము అన్నది అందరికీ ఒకే రకంగా ఉండదు. 3 నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు ఏర్పడతాయి. 3 నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు ఏర్పడతాయి. విచారం మరియు ఆహ్లాదం. కోల్బర్గ్ యొక్క సాంప్రదాయిక నైతికతను సూచించినది. కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయిక నైతికతను సూచించినది. బహుమతులను సాధించడం మరియు పొందటం. క్రింది వానిలో భిన్నమైనది. చికాకు, కోపం, తీవ్రాగ్రహం ఈ 3 ఒకే రకం. జాగ్రత్త పడు అనేది సపరేట్. ఒక బాలిక ది డాగ్స్ రన్నడ్ అవే అని చెప్పింది. ఆ బాలిక చేసిన భాషా దోషము. ఒక బాలిక ది డాగ్స్ రన్నడ్ అవే అని చెప్పింది. ఆ బాలిక చేసిన భాషా దోషము స్థాయికి మించిన సాధారణీకరణ దోషం. వైగాట్స్కీ ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకొనుటకు తమలో తాము మాట్లాడుకుంటారు. ఇది వైగాట్స్కీ ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకొనుటకు తమలో తాము మాట్లాడుకుంటారు. అది ప్రైవేట్ ప్రసంగం అవుతుంది. పిల్లవాడు ఈ దశలో కార్యకరణత్వంను అభివృద్ధి చేసుకుంటాడు. పిల్లవాడు ఈ దశలో కార్యకరణత్వంను అభివృద్ధి చేసుకుంటాడు. ఇంద్రియ చాలక దశ. పియాజే సిద్ధాంతం యొక్క విద్యా అనుప్రయుక్తం. పియాజే సిద్ధాంతం యొక్క విద్యా అనుప్రయుక్తం నిర్మాణాత్మక వాదము. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చు. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చు. ఏకరూప కౌలల మధ్య. ఒక పరీక్షలో 12 ఏళ్ల వాస్తవిక వయసున్న ఒక పిల్లవాడి మానసిక వయసు 15 ఏళ్ళు అయినా లెవిన్ టర్మన్ గణిత సూత్రం ప్రకారం ఈ పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి. ఒక ప్రజ్ఞా పరీక్షలో 12 ఏళ్ల వాస్తవిక వయసున్న ఒక పిల్లవాని మానసిక వయసు 15 ఏళ్ళు అయినా లెవిన్ టర్మన్ గణిత సూత్రం ప్రకారం
ఈ పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి 125. అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణము. అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణము. అత్యంత అధిక ప్రజ్ఞ. క్రింది వానిలో ఒకటి సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది. క్రింది వానిలో ఒకటి సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది. పోరాడే లేక పారిపోయే స్పందన. క్రింది ప్రవచనాల్లో ఒకటి సత్యము. సాంప్రదాయిక నిబంధనము కార్యసాధక నిబంధనల మధ్య భేదము సమగ్రమైనది కాదు అనేది సత్యము. స్మృతి యొక్క 3 విధులు. స్మృతి యొక్క 3 విధులేంటి? ఎన్కోడింగ్, నిల్వ చేయట మరియు విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవట. మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది. మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది. విధానాత్మక స్మృతి. విషయ ప్రవీణుల ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం. విషయ ప్రవీణులు ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం విషయ ప్రవీణుల జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది. ప్రధాన ఉపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఈ రక్షక తంత్రం. ప్రధానోపాధ్యాయుడిపై ఉన్న కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది రక్షక తంత్రము. అనేది ఏ రక్షక తంత్రము? విస్థాపనము. మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది? మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది? స్వీయ వాస్తవీకరణ అవసరం. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ కోహ్లెన్ బ్లాక్ డిజైన్ పరీక్ష. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ కోహ్లెన్ బ్లాక్ డిజైన్ పరీక్ష. సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యత్వానికి లోనయ్యే అవకాశం ఉంది. సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. నిరాశావాద. కింది కవులు రచించిన రచనలను గుర్తించండి. మొదటి చూడండి, భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. గాయాలు గేయాలు రాయప్రోలు సుబ్బారావు గారు. వనమాల ఏనుగు లక్ష్మణ్ కవి. విశ్వామిత్ర చరిత్ర దాశరథి కృష్ణమాచార్యులు. ఆలోచనలు. క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. ప్రతతుల్ సాల్పడి నల్లడం జదరగా బారెన్ మనోవేగుడై. ఈ క్రింది వానిలో అవ్యయీభావ సమాసానికి ఉదాహరణ కానిది. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణ కానిది అమృతహస్తం. ప్రల్లదమాడి పెద్దలకు బాధ ఎనొచ్చునతండు తండ్రికిం తల్లికి. ఈ పద్యం గల పాఠ్యాంశం ఆడిన మాట. క్రింది వాటిలో ద్విపద మొకుటం గల శతకం వెంకటేశ శతకం. ఉత్పలమాల పద్యం మొత్తంలో ఉండే లఘువుల సంఖ్య. 48. శయ్య పదానికి వికృతి షజ్జ. చండిమ పదానికి గల అర్థం వాడిమి. హరికథా పితామహుడు అనే బిరుదు గలవారు.
ఆదిభట్ల నారాయణదాసు. ఊహించి చెప్పడం ప్రధాన లక్షణం గల అలంకారం. ఊహించి చెప్పడం ప్రధాన లక్షణం గల అలంకారం ఉత్ప్రేక్షాలంకారం. కంచి గరుడ సేవ అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. కంచి గరుడ సేవ అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. వ్యర్థ ప్రయత్నం. స్నేహబంధం పాఠ్యాంశంలో జింక పేరు. స్నేహబంధం పాఠ్యాంశంలో జింక పేరు చిత్రాంగుడు. రాధిక బాగా చదివింది. రాధిక ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. పై రెండు వాక్యాలను కలిపి సంశిష్ట వాక్యంగా రాస్తే ఇలా అవుతుంది. రాధిక బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. భూమి అనే పదానికి గల పర్యాయ పదాలు. భూమి అనే పదానికి గల పర్యాయ పదాలు వసుధ, గహ్వరి. రైతు దేశానికి వెన్నెముక అని అంటారు కదా. రైతు గొప్పతనాన్ని తెలియజేస్తూ విద్యార్థులను మాట్లాడమనడం ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ప్రశంస. మా తోట పాఠ్యాంశం ఈ ప్రక్రియకి చెందినది. మా తోట పాఠ్యాంశం ఈ ప్రక్రియకి చెందినది. గేయం. బొగ్గుకు విద్యుత్ కోతలకు సంబంధం ఏమిటి? ఇలా వీరు వీరితో అన్నారు. బొగ్గుకు విద్యుత్ కోతలకు సంబంధం ఏమిటి? ఇలా వీరు వీరితో అన్నారు. శైలజ నర్మదతో. సరోజినీ నాయుడుకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆయన వలన ఆమె రాజకీయాలకు అంకితమైంది. ఈ వాక్యంలో గల విభక్తులు: షష్ఠీ విభక్తి, తృతీయ విభక్తి, పంచమీ విభక్తి. శార్వరి, నందన, ఆనంద, సిద్ధార్థి ఈ తెలుగు సంవత్సరాలను సరైన క్రమంలో గుర్తించండి. శార్వరి, నందన, ఆనంద, సిద్ధార్థి ఈ తెలుగు సంవత్సరాలను సరైన క్రమంలో గుర్తించండి. నందన, శార్వరి, ఆనంద, సిద్ధార్థి. మిత్రుడు పదానికి గల నానార్థాలు. మిత్రుడు పదానికి గల నానార్థాలు: స్నేహితుడు, సూర్యుడు. జ్ఞాన నిర్మాణం జరిగే ప్రక్రియలో విద్యార్థుల్లో కొన్ని నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. అందులో ఒకటి ఊహించిన కారణాల ఆధారంగా పరిశీలన చేయడం. ఇది ఈ ప్రక్రియ నైపుణ్యాలకు చెందినది. జ్ఞాన నిర్మాణం జరిగే ప్రక్రియలో విద్యార్థుల్లో కొన్ని నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. అందులో ఒకటి ఊహించిన కారణాల ఆధారంగా పరిశీలన చేయడం. ఇది ప్రక్రియ నైపుణ్యాలకు చెందినది. పరిశోధన నైపుణ్యాలు. ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాషా విభజనానికి ప్రయత్నించారు. వారి విభజన ప్రకారం తెలుగు పంచ స్వరభాష. ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాషా విభజనానికి ప్రయత్నించారు. వారి విభజన ప్రకారం తెలుగు పంచస్వర భాష. బొమ్మ పదంలోని వర్ణాల సంఖ్య. బొమ్మ పదంలోని వర్ణాల సంఖ్య 5. దేశ భాషలను అభివృద్ధి పరచాలన్న బ్రిటిష్ జనరల్ దేశ భాషలను అభివృద్ధి పరచాలన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణ సార సంగ్రహంలో వివరించిన కవిగా వీరిని పేర్కొంటాము. చిత్రకవి పెద్దన. పద్య బోధనలో ఉపాధ్యాయుడు బోధనోపకరణాన్ని సముచిత సమయంలో ఉపయోగించాలి. గద్య బోధన క్రమంలో ప్రవేశంలోని సోపానాల సంఖ్య. గద్య బోధన క్రమంలో ప్రవేశంలోని సోపానాల సంఖ్య 3. యారాలావాలు నాద తమములు. పరీక్షా విధానం అనేది సాక్ష్యాధారాలను సేకరించు పద్ధతి. ప్రవర్తన పరివర్తనము అనగా అంత్య పరివర్తన, ప్రారంభ పరివర్తన. ది గ్రేట్ నావెల్ వ్యానిటీ ఫెయిర్ was the literary work of. The great novel
Vanity Fair was the literary work of William Thackeray. The play The School for Scandal was written by the play the School for Scandal was written by Richard Brinsley Sheridan. The following is the sequel of Alice's Adventures in Wonderland. The following is the sequel of Alice's Adventures in Wonderland. Through the Looking Glass. The Destiny of Colored Americans was the literary work of The Destiny of Colored Americans was the literary work of Frederick Douglass. Frederick Douglass. If the conflict of the story is a man against himself, it is called. If the conflict of the story is a man against himself, it is called a psychological conflict. The aim of an argumentative essay is to convince the reader that the position you have taken on a subject is right. He has gone to large dash FIR. Choose the correct article that fits the blank. He has gone to large an FIR. She bought dash apples. ఆమె యాపిల్స్ తెచ్చింది. చూస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. షీ బాట్ ఆఫ్ ఏ డజన్ యాపిల్స్. ఆమె అరడజను యాపిల్స్ తెచ్చింది. హ్యావ్ యూ ఇన్ఫార్మ్డ్ హర్ డాష్ ఎవర్ ఇంటెండెడ్ డిపార్చర్. Choose the correct preposition that fits the blank of. Have you informed her of your intended departure Have you informed her of your intended departure? Choose the correct sentence regarding the use of preposition for. Quinine is a remedy for malaria. Choose the correct sentence regarding the use of up as an adverb. She gets up at 5 a.m. every day. Choose the suffix that can be used to form an adjective from a noun. Able. Choose the compound sentence among the following. He wishes to become rich. Therefore, he works hard. Didn't you hear the cat mewing? The above sentence is a negative interrogative sentence. Identify the sentence which shows a discontinued habit. She used to go to church. She dash ill for the last 5 days. Choose the correct form of the verb that fits the blank grammatically and meaningfully. Has been. She has been ill for the last 5 days. He tried to imagine how he dash
It he failed the examination. He tried to imagine how he dash. It he failed examination. Would feel. Choose the word with stress on the second syllable. Choose the word with stress on the second syllable. Historical. Choose the word with the sound ei. Pay. Choose the word in which letter I is silent. Parliament. Parliament. The book written by Ruth Ware was. The book written by Ruth Ware was the language of the crib. Identify the false statement. Identify the false statement. Children's attempts to communicate should be controlled by the teacher. In the word water, W is a voiced, bilabial and semi-vowel sound. A voiced, bilabial and semi-vowel sound. Identify the wrong statement. Silent reading helps learners to improve their pronunciation. C.J. Dodson advocated the dash. C.J. Dodson advocated the dash bilingual method. Choose the order of words in which they are arranged in a dictionary. For perforate, perform, perfume, perhaps. Identify the statement that is not a feature of good English language textbooks. They should contain all the lessons in the same genre of literature. The pregnant condition, the operant conditioning theory, the basis for the concept of micro teaching was proposed by the operant conditioning theory. The basis for the concept of micro teaching was proposed by B.F. Skinner. A teacher is designing activities in such a way that the students learn on their own, take part in learning situations, and share knowledge with others. A teacher is designing activities in such a way that the students learn on their own, take part in learning situations, and share knowledge with others. In the above situation, the teacher is playing the role of a facilitator. Facilitator. All the choices or options provided under each stem other than the key are called. All the choices or options provided under each stem other than the key are called distractors. మ్యాథ్స్ స్కిప్ చేస్తున్నానండి. గణిత మెథడాలజీ చూడండి. గణితాన్ని లాకీ డిఫైన్డ్ మ్యాథమెటిక్స్ యాజ్. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్నది జాన్ లాక్. ఇక్కడ తెలుగులో తప్పుపడిందండి. గణితాన్ని లోకి నిర్వహించిన ప్రకారం అంటే తప్పుపడింది. గణితాన్ని జాన్ లాక్ నిర్వచనం ఏమిచ్చారంటే హేతువాదంలో మానవుని మనసు స్థిరపడే మార్గమే గణితమని జాన్ లాక్ గారు నిర్వచించడం జరిగింది. గణితంలో రిడిల్స్, ఆటలు, పజిల్స్ మరియు వింత చతురాలతో సమస్యను సాధించడం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు. ఇచ్చట పెంపొందించబడే విలువ కళాత్మక విలువ. విద్యార్థి సజాతి భిన్నాలను స్వంతంగా ఉదాహరణలు ఇస్తాడు అన్నది ఈ లక్ష్యానికి చెందిన సృష్టీకరణ. విద్యార్థి సజాతి భిన్నాలకు స్వంతంగా ఉదాహరణలు ఇస్తాడన్నది ఈ లక్ష్యానికి చెందిన సృష్టీకరణ. అవగాహన.
ప్రత్యేకాంశం నుండి సాధారణీకరణానికి మరియు మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు అనుసరించే గణిత బోధనా విధానము. ప్రత్యేకాంశం నుంచి సాధారణీకరణానికి మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు అనుసరించే గణిత బోధనా విధానము ఆగమన పద్ధతి. క్రింది వానిలో కృత్యం యొక్క లక్షణం కానిది. విద్యార్థుల స్థాయికి మించినది. ఎడ్గార్ డేల్ అనుభవ సింకోనందు చలనచిత్రాల కంటే అధిక అమూర్తనమును కలిగించినవి దృశ్య సంకేతాలు. క్రింది వానిలో కరికులం నిర్వహణ పద్ధతి కానిది ఆచరణాత్మక పద్ధతి. అంటర్ స్కోర్ కార్డు ఉపయోగించి గణిత పాఠ్యపుస్తకమును మదింపు చేయనప్పుడు అత్యధిక పాయింట్లు కేటాయించబడిన ప్రమాణము. అంటర్ స్కోర్ కార్డు ఉపయోగించి గణిత పాఠ్యపుస్తకమును మదింపు చేయనప్పుడు అత్యధిక పాయింట్లు కేటాయించబడిన ప్రమాణము మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారమునకు. హెర్బార్డ్ పాఠ్యపథక దశలు నందలి చివరి 2 సోపానాలు. హెర్బార్డ్ పాఠ్య బోధనా దశలు నందలి చివరి 2 సోపానాలు. అన్వయము మరియు పునర్విమర్శ. ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము, వ్యాసార్థము, వ్యాసము మరియు చాపాన్ని గుర్తించుము. దీని ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణము. ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము, వ్యాసార్థము, వ్యాసము మరియు చాపాన్ని గుర్తించుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణము. 6 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి ఒక బంతిని పైకి విసిరారు. అది పై దిశలో 9 మీటర్లు ప్రయాణించి వెళ్ళిన మార్గంలోనే తిరిగి వచ్చి భూమిని తాకింది. అయినా బంతి పొందిన స్థానభ్రంశం మరియు దూరాలు వరుసగా 6 మీటర్లు, 24 మీటర్లు. వస్తు దూరం, ప్రతిబింబ దూరం సమానం కావాలంటే పుటాకార దర్పణం ముందు వస్తువులను ఉంచవలసిన స్థానం, దర్పణ వక్రతా కేంద్రం వద్ద. బి క్షేత్ర తీవ్రత గల అయస్కాంత క్షేత్రానికి లంబంగా వి వేగంతో క్యూ ఆవేశం ప్రయాణిస్తుంది. అయినా ఆవేశం తిరిగే వృత్త వ్యాసార్థం mv/bq. ఉరుము వచ్చే ఒక సందర్భంలో మెరుపు కనబడిన 3 సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినిపిస్తే ఆ ఉరుము నుండి మీకు గల దూరం. గాలిలో ధ్వనివేగం 342 మీటర్/సెకండ్, 1126 మీటర్లు. ఈ గ్రహాల కక్ష్య మధ్య ప్రవేశంలో ఆస్ట్రాయిడ్లు ఉంటాయి. కక్షల మధ్య ప్రదేశంలో ఆస్ట్రాయిడ్లు ఉంటాయి. కుజుడు, గురుడు. పై రసాయన సమీకరణం తుల్యమగుటకు x, y, z ల విలువలు వరుసగా 5, 3, 4. C3H8 plus XO2 gives rise to YCO2 ZH2O. C3H8 plus 5O2 gives rise to 3CO2 plus 4H2O. క్రింది వానిలో అవలంబనం యొక్క ధర్మం. దీనిలోని కణాలను వడపోత ద్వారా వేరు చేయగలం. 4 ద్రావణాల H+ అయాన్ గాఢతలు ఇవ్వబడినవి. దీనిలో ఆమ్ల ద్రావణం. 4 ద్రావణాల H+ అయాన్ గాఢతలు ఇవ్వబడినవి. వీటిలో ఆమ్ల ద్రావణం 10⁻⁻4 mol/లీటర్. క్రింది వానిలో సరైన వాక్యం. CuSO4 నుండి Cuను ఐరన్ స్థానభ్రంశం చెందించగలదు. సోడియం క్లోరైడ్ మరియు అమ్మోనియం క్లోరైడ్ల మిశ్రమాన్ని ఈ అనువైన పద్ధతిలో వేరు చేయవచ్చు. సోడియం క్లోరైడ్ మరియు అమ్మోనియం క్లోరైడ్ల మిశ్రమాన్ని ఈ అనువైన పద్ధతిలో వేరు చేయవచ్చు. ఉత్పతనం. కిరణజన్య సంయోగ క్రియ మరియు శ్వాసక్రియలు జీవరసాయన చర్యలు. శ్వాసక్రియ ఈ రకానికి చెందినది. కిరణజన్య సంయోగ క్రియ మరియు శ్వాసక్రియలు జీవరసాయన చర్యలు. శ్వాసక్రియ ఈ రకానికి చెందింది. విచ్ఛిన్న క్రియా విధానం.
మాంట్రియల్ ప్రోటోకాల్ సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయం ఓజోన్ పొరకు నష్టం కలిగించే రసాయనాల ఉత్పత్తి నియంత్రణ. అనిసేక జననంలో డ్రోన్లు దీని నుండి ఏర్పడతాయి. ఫలదీకరణం చెందని అండం నుండి ఏర్పడతాయి. క్రింది వానిలో వెన్నెముక కలిగిన జీవి సముద్ర గుర్రము. ఘనపదార్థాలు లేని కణజాల ద్రవము శోషరసం. క్రింది వానిలో హ్రస్వ దృష్టి కలిగి ఉన్న వారికి సంబంధించినది నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబాలు ఏర్పడుట. న్యూరాన్ యొక్క ఆక్సాన్ పైపొర దీనితో ఏర్పడుతుంది. వీటితో ఏర్పడుతుంది. స్వాన్ కణాలు కొవ్వు పదార్థం. పై పట్టిక సరైన ఏబిల్తో జతపరచండి. బంగాళదుంప దుంప, మల్లె కొమ్మ, పసుపు కొమ్ము. మల్లె స్టౌలిన్, పసుపు కొమ్ము. రక్తపీడనాన్ని నియంత్రించే ఆల్కలాయిడ్ రిసర్పిన్. పక్వానికి వచ్చిన కీలగ్రం కలిగించిన ఉద్దీపనకు పరాగరేణువు ప్రతిస్పందించుట రసాయనికానువర్తనం. హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీలి లిట్మస్ను ఎరుపు రంగుకు మార్చును. ఈ వాక్యం ఒక యథార్థము. క్రింది వానిలో ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయం నందు లేని భాగము. దేశపాదం లేదు. గీతికాపాదము, గణితపాదము, గోళపాదము, కళాపాదము ఉన్నాయి. విద్యార్థులు ప్రయోగ పరికరాలను జాగ్రత్తగా అమర్చగలిగారు. ఇది మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యము. హస్తలాఘవము. మొక్కలు రకాలు అను పాఠ్యాంశమును బోధించుటకు ఉపయోగించే ఉత్తమమైన పద్ధతి ప్రకల్పన పద్ధతి. యూనిట్ ప్లాన్ నందు ఈ సోపానము విషయ విశ్లేషణకు సంబంధించినది. ప్రతి ఉప యూనిట్కు నిర్వచనాలు, పదాలు, భావనలు, ఉపభావనలను, సాధారణీకరణాలను విశ్లేషణ చేయడం. త్రిమితీయ ఉపకరణాలకు ఉదాహరణ నమూనా. నీటిని శుభ్రపరిచే దశలను త్వరితగతిన చూపుతూ తీసివేసే రకపు చిత్రాలను చూపడానికి మంచి బోధనాపకరణము. నీటిని శుభ్రపరిచే దశలను త్వరితగతిన చూపుతూ తీసివేసే రకపు చిత్రాలని చూపడానికి మంచి బోధనోపకరణము ప్లానల్ బోర్డ్. ప్రయోగశాలలో ప్రమాదవశాత్తు కంటిలో క్షారం పడినప్పుడు ముందుగా నీటితో కడిగి తర్వాత క్రింద సూచించబడిన ఈ పదార్థంతో కడగాలి. సజల బోరిక్ ఆమ్ల ద్రావణము. భూగర్భ జలాలపై అధ్యయనాలు చేసే సంస్థ NGRI. సాధనా పరీక్ష నందు గణన చూసి దేనిని సూచిస్తుంది? ప్రశ్న సంఖ్య, జవాబు, ప్రశ్నలకు ఇవ్వబడిన మార్కులు. నచికేతుని కథ ఈ పుస్తకంలోనిది అంటే కఠోపనిషత్తు. ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన ప్రముఖ భాషలు సంస్కృతం, హిందీ, బెంగాలీ, మరాఠీ. శ్రీనగర్లోని పడవలను ఇలా పిలుస్తారు, డోంగాస్. యూరప్ ఖండంలో భూమిని దున్ని విత్తనాలు వేయు కాలము వసంతకాలము. భారతదేశంలో చేనేత రంగంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు.
చేనేత రంగంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. చోళ రాజుల్లో అతి శక్తివంతుడిగా పేరు పొందిన మొదటి రాజరాజు అధికారంలోకి వచ్చిన సంవత్సరం. చోళ రాజుల్లో అతి శక్తివంతుడిగా పేరు పొందిన మొదటి రాజరాజు అధికారంలోకి వచ్చిన సంవత్సరం క్రీస్తు 985. వరంగల్లోని మైలార దేవత మరియు ఇతర మాతృదేవతల ఆరాధన గురించి తెలియజేయు గ్రంథము. వరంగల్లోని మైలార దేవత మరియు ఇతర మాతృదేవతల ఆరాధన గురించి తెలియజేయు గ్రంథము క్రీడాభిరామము. థార్ ఎడారి అధికంగా విస్తరించి ఉన్న ప్రాంతము. థార్ ఎడారి అధికంగా విస్తరించి ఉన్న ప్రాంతము పశ్చిమ రాజస్థాన్. వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ. ఏ వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ? బుర్రకథ. దళితులు తమను తాము ఆది ఆంధ్రులుగా పిలుచుకోవాల్సిందిగా పిలుపునిచ్చిన దళిత నాయకులు. దళితులు తమను తాము ఆది ఆంధ్రులుగా పిలుచుకోవాల్సిందిగా పిలుపునిచ్చిన దళిత నాయకులు భాగ్యరెడ్డి వర్మ. అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయడాన్ని తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో చట్టం చేసిన సంవత్సరం 1995. వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో 2 ఏళ్ల పాటు అనధికారికంగా ఒకరోజు అంతర్జాతీయ పోటీలు నిర్వహించిన వారు. వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో 2 ఏళ్ల పాటు అనధికారికంగా ఒకరోజు అంతర్జాతీయ పోటీలు నిర్వహించిన వారు కెర్రీ పాకర్. విపత్తు నిర్వహణలో 4వ దశ. విపత్తు నిర్వహణలో 4వ దశ నష్ట నివారణ. రష్యా ఈ సంవత్సరం వరకు జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది. రష్యా ఈ సంవత్సరం వరకు జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది. ఫిబ్రవరి 1, 1918 వరకు. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలము. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలము 1964 66. సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత నైజీరియా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత నైజీరియా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది 1999. 2005 సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్రాలు మరియు హిమాచల్ ప్రదేశ్ విద్యపై ప్రతి విద్యార్థి కొరకు పెట్టిన సగటు ఖర్చు వరుసగా 2005 సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్రాలు మరియు హిమాచల్ ప్రదేశ్ విద్యపై ప్రతి విద్యార్థి కొరకు పెట్టిన సగటు ఖర్చులు వరుసగా ₹1,049 నుంచి ₹1,049. హిమాచల్ ప్రదేశ్ ₹2,005. సాధారణంగా మహాసముద్రాలు ఉష్ణోగ్రత ఈ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఈ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య ఉంటుంది. -2 డిగ్రీల సెల్సియస్ టు 29 డిగ్రీల సెల్సియస్. ఇంగ్లాండ్లో ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తర్వాత ప్రపంచమంతా అనుకరించింది అని ప్రశంసించిన వారు. ఇంగ్లాండ్లో ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తర్వాత ప్రపంచమంతా అనుకరించింది అని ప్రశంసించిన వారు ఫిషర్. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం 1920. సాంఘిక శాస్త్రంలోని హక్కులు, అభివృద్ధి, జమీందారీ వ్యవస్థ రద్దు అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడినవి. సాంఘిక శాస్త్రంలోని హక్కులు, అభివృద్ధి, జమీందారీ వ్యవస్థ రద్దు అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడినవి. సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు. జానపదులు, మతం అను పాఠ్యాంశము పూర్తయిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఇతరుల ఎడల సహానుభూతితో వ్యవహరించడం, ఇతరుల సంస్కృతులు, సాంప్రదాయాలను గౌరవించడం వంటి ప్రవర్తన మార్పులను గమనించారు. ఇది ఈ క్రింది విద్యా ప్రమాణం యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రశంస, సున్నితత్వం. క్రింది వానిలో ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలకు వర్తించనిది. క్రింది వానిలో ప్రాథమిక స్థాయిలో
సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలకు వర్తించనిది ప్రాంతీయతత్వ భావనను పెంపొందించడం. ఆర్టీ 2009 చట్టంలోని ఈ అధ్యాయం ఈ సెక్షన్ ప్రకారం ఎస్సీఆర్టీ రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాలు రూపొందించుటకు అధీకృత అకాడమిక్ వ్యవస్థ. అధ్యాయం 5 సెక్షన్ 29(2). క్రింది వాక్యాలలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు వర్తించనిది. క్రింది వాక్యాలలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు వర్తించనిది. ఆశయాల దగ్గర గమ్యాలు, లక్ష్యాలు సార్వత్రికాలు. వీరి అభిప్రాయం ప్రకారం మూల్యాంకనం నిరంతర ప్రక్రియ. ఇది బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి, బోధన అభ్యసన అనుభవాలు ఎంతవరకు సమర్థంగా ఇవ్వబడినాయి అని వాటిపై తీర్పు చెబుతుంది. ఆర్ఎస్ఎస్ పాటిల్. పోస్ట్ ఆఫీస్ అనే పాఠ్యాంశాన్ని అర్థవంతంగా నేర్చుకున్నట్టుకు ఈ బోధనా యుక్తి అత్యంత అనువైనది. పోస్ట్ ఆఫీస్ అనే పాఠ్యాంశాన్ని అర్థవంతంగా నేర్చుకున్నట్టుకు ఈ బోధనా యుక్తి అత్యంత అనువైనది. క్షేత్ర పర్యటన. ఆంధ్రప్రదేశ్లో నదులు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన పటం. ఆంధ్రప్రదేశ్లో నదులు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన పటం భౌతిక పటం. యూనిట్ వారీగా ఆశించిన ఫలితాలను గుర్తించుట, నిర్మాణాత్మక మూల్యాంకనమును నిర్వహించుట అను కృత్యములు ఈ క్రింది బోధనా దశలకు చెందుతాయి. పూర్వక్రియాత్మక, అనంతర క్రియాత్మక దశలు. సమాచార పట్టికలు పూర్తి చేయుట, గోడపత్రికలో సాంఘిక అంశాలు పొందుపరచడం, పటాలు గీయడం వంటి కృత్యాలు ఈ అంశం యొక్క ప్రతిస్పందనలు, రాత పనులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్